వెల్కమ్ టు డెమోక్రసీ మీడియా. ఆంధ్ర ఒడిశా బార్డర్లో బుధవారం తెల్లవారుజామున ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఘటనలో 2004 శాంతి చర్చల కమిటీ ప్రతినిధి, కేంద్ర కమిటీ సభ్యుడు గాజర్ల రవి అలియాస్ గణేష్ మరణించారు. ఆయనతో పాటు ఏఓబి స్పెషల్ జోన్ కమిటీ సభ్యురాలు అరుణ అలియాస్ వెంకటరవి, లక్ష్మీ చైతన్య అలియాస్ రూపితో పాటు మరొకరు మరణించారు. చర్చల ప్రతినిధి జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం వెలిశాల గ్రామానికి చెందిన గాజర్ల రవి అలియాస్ గణేష్ అలియాస్ ఉదయ్ అలియాస్ బ్రీసు అలియాస్ బ్రేను చనిపోయారు. పార్టీ సభ్యునిగా తన ప్రస్థానాన్ని ప్రారంభించిన గణేష్ సంచలనాలకు కేంద్ర బిందువుగా ఉండేవాడు. పీపుల్స్ వాల్ పార్టీలో చేరిన ఆయన సుదీర్ఘకాలం ఉత్తర తెలంగాణ ప్రాంతంలో పనిచేశారు. 1994లో మహాదేవ్పూర్ ఏరియా కమిటీ కార్యదర్శిగా ఉన్నప్పుడు అసెంబ్లీ ఎన్నికల సమయంలో లంకెలగడ్డ వద్ద మందుపాత్ర పేల్చారు. ఈ ఘటనలో పంజాబ్ కమాండోల కమాండెంట్ జిఏ సాహితితో పాటు మరో 7 కమాండోలు మరణించారు. పంజాబ్లో టెర్రరిస్టులను అంతమొందించడంలో కీలక పాత్ర పోషించిన సాహి లంకెలగడ్డ ఎన్కౌంటర్లో మరణించడం దేశవ్యాప్తంగా సంచలనం అయ్యింది. అప్పుడు పంజాబ్ మాజీ డీజీపీ పంజాబ్ కమాండోల విభాగాన్ని క్రెడిట్ చేసి దాన్ని ఇన్ఛార్జిగా వ్యవహరించిన కేపీఎస్ గిల్ ప్రత్యేకంగా మహాదేవ్పూర్కి వచ్చారు. మహాదేవ్పూర్ క్యాంపులోని పంజాబ్ కమాండోలలో మనోధైర్యం నింపడంతో పాటు లంకెలగడ్డ వద్ద పేల్చిన మందుపాత్ర ఘటన స్థలాన్ని కూడా సందర్శించారు. ఈ ఘటనకు కర్త కర్మ క్రియ అంతా కూడా గణేషే అని పోలీసులు కూడా ఆయనను టార్గెట్ చేసినప్పటికీ పోలీసులకు చిక్కకుండా తప్పించుకున్నారు. ఉత్తర తెలంగాణ ప్రాంతంలో జరిగిన పలు ఎదురు కాల్పులలో గణేష్ బలగాల కళ్ళు కప్పి తప్పించుకున్న సందర్భాలు ఎన్నో. ప్రముఖులను టార్గెట్ చేసి మందు పాత్రలను పేల్చే విషయంలో పీపుల్స్ వార్లలో ముఖ్యంగా వినిపించిన పేర్లలో గణేష్ పేరు కూడా ముఖ్యంగా వినిపించేది. మహాదేవ్పూర్, మహాముత్తారం, ఏటూరి నాగారం తదితర ప్రాంతాలలో రిక్రూట్మెంట్ కూడా గణేష్ కారణంగా పెద్ద ఎత్తున జరిగేది. మిలిటెంట్ వ్యవస్థ నుండి మొదలు పార్టీ క్రియాశీలక కార్యకలాపాలను నిర్వహించడంలో గణేష్ స్కెచ్ వ్యూహాత్మకంగా ఉండేది. 1999 ఎన్నికల సమయంలో జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాముత్తారం మండలంలో దుబ్బలపాడు బ్లాస్టింగ్, భూపాలపల్లి సమీపంలో బాంబుల గడ్డ వద్ద పేల్చిన వంటి ఎన్నో ఘటనలలో గణేష్ పాత్ర ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఉండేది. అలాగే 1990 దశాబ్దంలో పత్తి రైతుల పరిస్థితి అగామగోచరంగా మారడంతో పరకాల, మహాదేవ్పూర్ ప్రాంతాలలో దయనీయమైన పరిస్థితులు నెలకొన్నాయి. ఈ సమయంలో పత్తి సాగు చేసి దివాలా తీసిన రైతాంగానికి పార్టీ బాసటగా నిలిచాలన్న ప్రతిపాదన కూడా గణేష్ చేశారని సమాచారం. ఈ మేరకు అప్పుడు కొంతమంది రైతులకు ఆర్థిక సహాయం కూడా పార్టీ అందించింది. ఉత్తర తెలంగాణ పార్టీ నిర్మాణంలో క్రియాశీలక పాత్ర పోషించిన గణేష్ నార్త్ తెలంగాణ స్పెషల్ జోన్ కమిటీలో అత్యంత ముఖ్య భూమిక పోషించిన వారిలో గణేష్ పాత్ర కూడా క్రియాశీలకంగా ఉంది. కరీంనగర్, ఖమ్మం, వరంగల్ కార్యదర్శిగా కూడా బాధ్యతలు నిర్వహించి ఆయన ఏఓబికి వెళ్ళిపోయారు. కొంతకాలం దండకారణ్యం, అడవి ప్రాంతాలలో కూడా వివిధ స్థాయిలలో మావోయిస్టు పార్టీ నిర్మాణం కోసం కృషి చేశారు. ముఖ్యంగా మహాదేవ్పూర్, ఏటూరి నాగారం అడవి ప్రాంతాలలో పార్టీకి పట్టుకున్న సమయంలో అక్కడ చర్యలకు పాల్పడినప్పుడు సేఫ్ జోన్గా పోరుగానే ఉన్న ఛత్తీస్గఢ్లోని బస్ అడవులను వినియోగించుకునేవారు. ఈ క్రమంలో అక్కడి ఆదివాసులతో పీపుల్స్ వార్ పార్టీ మమేకమయ్యింది. దండకారణ్యం అడవి ప్రాంతంలో పార్టీ నిర్మాణంలో గణేష్ భాగస్వామ్యం కీలకంగా ఉంది. 2004 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో జరిపిన శాంతి చర్చలలో పీపుల్స్ వార్ పార్టీ ప్రతినిధిగా వ్యవహరించిన గణేష్ కేంద్ర కమిటీ సభ్యునిగా బాధ్యతలు నిర్వహించారు. విప్లవ పందాలో అజ్ఞాతంలోకి వెళ్ళిపోయిన గాజర్ల రవి అలియాస్ గణేష్ వైవాహిక బంధానికి కూడా దూరంగానే ఉన్నారు. పార్టీలో తన సహచరులను పెళ్లి చేసుకోవనే సాంప్రదాయం ఉన్నప్పటికీ గణేష్ మాత్రం పెళ్లి చేసుకోకుండా బ్రహ్మచారిగానే ఉండిపోయారు. వెలిశాల గ్రామంలోని గాజర్ల కుటుంబానికి చెందిన 4 3 విప్లవ పందంలో కొనసాగారు. పీపుల్స్ వార్లో చేరిన వార్లలో గాజర్ల సారయ్య అలియాస్ ఆజాద్, గాజర్ల రవి అలియాస్ గణేష్, గాజర్ల అశోక్ అలియాస్ ఐతు 3 అన్నదమ్ములు కూడా యూజిక్ క్యాడర్లోని పనిచేశారు. వీరిలో సారయ్య అలియాస్ ఆజాద్ 15 ఏళ్ల క్రితం ములుగు జిల్లాలలో ఏటూరి నాగారం అడవి ప్రాంతాలలో జరిగిన ఎన్కౌంటర్లో మరణించారు. అశోక్ అలియాస్ ఐతు ఇటీవలే జనజీవ సవంతిలో కలిసి కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నారు. తాజాగా బుధవారం తెల్లవారుజామున గ్రేహ్యాండ్ బలగాలకు మావోయిస్టులకు మధ్య ఏపీ సరిహద్దుల్లోని రంపచోడవరం, మారేడుమిల్లి అడవి ప్రాంతంలోని గుట్టలలో జరిగిన ఎన్కౌంటర్లలో గణేష్ అలియాస్ ఉదయ్ చనిపోయారు. పీపుల్స్ వార్ ప్రస్థానం నుండి పార్టీలో పనిచేస్తూ ఏఓబి స్పెషల్ జోన్ కమిటీ సభ్యురాలిగా ఎదిగిన
అరుణ అలియాస్ వెంకటరవి, లక్ష్మీ చైతన్య అలియాస్ రూపి కూడా మరణించారు. విశాఖపట్నం జిల్లా పెందుర్తి మండలం కనకవారిపాలెంకు చెందిన అరుణ అన్న ఆజాద్ అలియాస్ రాజ్ కుమార్ 2004 శాంతి చర్చల తర్వాత మరోసారి చర్చల ప్రతిపాదనను తెరపైకి తీసుకొచ్చారు. స్వామి అగ్నివేశ్ ద్వారా శాంతి చర్చల ప్రస్తావన వెలుగులోకి వచ్చింది. ఈ క్రమంలో ఆయన ఆసిఫాబాద్ సరిహద్దులోని వాంకిడి సమీపంలో ఎన్కౌంటర్లో చనిపోయారు. ఆమె భర్త రామచంద్రారెడ్డి అలియాస్ చలపతి ఈ ఏడాది జనవరి నెలలలో ఒడిశా సరిహద్దులలో జరిగిన ఎన్కౌంటర్లలో మరణించారు. తాజాగా అరుణ కూడా అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం సమీపంలో కింటుకూరు అడవి ప్రాంతంలో మరణించారు. బుధవారం మరణించిన మావోయిస్టు పార్టీ ముఖ్య నేతలిద్దరూ కూడా శాంతి చర్చల అంశంతో ముడిపడిన వారే కావడం గమనార్థకం.